సో అంటే కాంబినేషన్ రిపీట్ అవ్వటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? అది ఏమన్నా మరి నాకు ఆ జియోగ్రఫీ తెలియదు. శివ నువ్వే చెప్పాలి. నాకేమనిపించిందంటే ఇప్పుడు సుదర్శన్ గారు కూడా నాకు ఫస్ట్ టైం ఈ సినిమాలో ఇలాగే పరిచయం, కానీ చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా జెల్ అయిపోయాను. ఆ కంఫర్ట్ స్పేస్ ఇద్దరితో ఆ ఫ్రెండ్షిప్ బాండ్ ద్వారా ఆర్ సంథింగ్ ఒక సీన్ చేస్తున్నప్పుడు సీన్ ఇంప్రొవైజ్ చేయాలన్నా మనిషి మాట్లాడతాడు అసలు లొకేషన్స్ లో, అంటే డైరెక్ట్ రైటర్ మాట్లాడతాడండి. మాకు మేము ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాం నాన్ స్టాప్ గా ఒక 5 minutes మాట్లాడితే చూద్దాం అని. అసలు అది అలా లేదు, మాట్లాడతాడు. అంటే కాంబినేషన్ రిపీట్ అవ్వడం వల్ల వచ్చిన కంఫర్ట్స్ ఏంటి శివాని? నాకు తెలిసి ఆ ఈజ్ అదే ఆ మనిషి అది చెప్తాడేమో అనుకున్నా. అయ్యో అదే చెప్పానన్నా, నేను చెప్పాను అనుకున్నానేమో. అయితే చెప్పేది అనుకున్నావు, ఏమన్నా అన్నావు. అదే అన్న, ఇప్పుడు ఇద్దరు నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న. ప్రింట్ బయటికి రావట్లా, స్కానర్ తిరుగుతుంది కానీ అందుకు ఇద్దరు పక్కన పెట్టుకున్నాను. అంటే ఆ కంఫర్ట్ అండ్ ఈజ్ ఎప్పుడు సీన్ ఇంప్రొవైజ్ చేయాలన్నా ఆల్రెడీ ఆయనకు తెలుసు, ఓకే ఈ అమ్మాయికి ఇది స్ట్రెంగ్త్, సుదర్శన్కి ఇది స్ట్రెంగ్త్, మా ముగ్గురికి ఐడియా ఉంది వాట్ వీ కెన్ పికప్ ఫాస్ట్ అని. సో ఆ జోన్లో ఉన్నాము, ఆ మీటర్లో ఉన్నాం కాబట్టి నేనేది బెటర్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తారు వాళ్ళు. సో ఇన్పుట్స్ ద్వారా అండ్ మేము తీసుకుంటాం కూడా. సడన్గా కొత్త వాళ్ళు అయితే ఇట్ విల్ టేక్ టైం కదా. సో ఆ బాండింగ్ ఉన్నందుకు ఇంకా ఈజీ అయిపోయింది, క్విక్గా అయింది, ఆన్ స్పాట్ క్విక్గా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ.